ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈరోజు దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని అడగడంలో తప్పు లేదండి. కానీ అడిగే విధానము తెలియాలి. ఏ విధంగా అడగాలని అంటే దురుద్దేశంతో అడగొద్దు, మీరు విశ్వాసంతో అడగండి అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ విషయాన్ని మనం ఒకసారి వివరంగా మనం తెలుసుకున్నట్లయితే చూడండి, సొలొమోను రాజు చిన్న వయసులోనే ఆ సింహాసాన్ని అధిష్ఠించాడండి. డబ్బుంది కానీ జ్ఞానం లేదు. కాబట్టి డబ్బుతో మనం ఏమీ సాధించలేము. కాబట్టి దేవుడే మంచి జ్ఞానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుణ్ణి ప్రార్థించాడండి. ప్రభువా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడు నీవే. కాబట్టి నా దగ్గర ఎంత డబ్బున్నా నీవు మాత్రం జ్ఞానం అనేది నాకు లేకపోతే, నీవు ఇవ్వకపోతే ఇది నా యొక్క జీవితము ఎందుకు పనికిరాదు అని ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడో దేవుడు ఆ సొలొమోనుకి మంచి జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరం కూడా ఆయన దురుద్దేశంతో అడగల, మంచి చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకి మంచిగా పరిపాలించాలని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడనంటే జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటనంటే సొలొమోను మహారాజుకు తెలుసు డబ్బు ఏమీ చేయలేదు అని. అని తెలిసినటువంటి ఆయన జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. అయితే డబ్బుతో ఖరీదైన మంచాలు, సోఫాలు కొనుక్కోవచ్చండి, కానీ సుఖమైన నిద్రను మనం కొనలేం. అలాగే డబ్బుతో ఖరీదైన కారు కొనవచ్చు, గుర్రాలు కొనవచ్చు, కానీ క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అయితే మనము కొనలేం. ఇక మూడవదిగా, ఈ మధ్య డబ్బుతో పెద్ద పెద్ద వివాహాలు, అంటే చాలా పెద్ద పెద్ద వివాహాలు జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా చేయాలి అని డబ్బుతో ఒక పెళ్ళిళ్ళు పెద్ద పెద్దగా చేస్తున్నారు. ఆ పెళ్ళిళ్ళు అయితే చేస్తున్నారు, కానీ ఆ డబ్బుతో వారి యొక్క కాపురాలు చేయించలేం. చిన్న చిన్న మనస్పర్ధలకి సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే డైవర్స్ అయిపోతున్నాయి. కాబట్టి డబ్బు ఉంది ఘనంగా చేయాలి అనుకోవడం చాలా పొరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే డబ్బు ఉంది కదా అని ఒక ఆయన బతుకుండగానే గొప్ప సమాధి కట్టుకున్నాడట. ఆయన డబ్బు ఉందని సమాధి కట్టుకున్నాడు, కానీ పరలోకం అయితే చేరలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరలోకం చేరాలనంటే యేసుక్రీస్తును మాత్రమే నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా ఆలోచించాలి. సొలొమోను మహారాజుకి తెలుసు, ఇదిగో ఎంత ఖరీదైన మంచాలున్నా నాకు నిద్ర అయితే ఇవ్వలేరు, నాకు ఎంత కారు బంగళాలు ఉన్నా ఇదిగో నా ప్రయాణాన్ని సరిగా సాగించలేరు అని తెలిసినటువంటి వ్యక్తి సొలొమోను మహారాజు అండి. అలా తెలిసినవాడు కాబట్టి దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానమే అని అడిగాడు. ఆ జ్ఞానంతో పాటే దేవుడు అన్నీ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరం కూడా విశ్వాసంతో అడగాలి, దురుద్దేశంతో అడగకూడదు. విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు అడిగావో దేవుడు నీ గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా మీ జీవితంలో చక్కటి సంతోషము, ఆనందము నీకు కలగాలని అంటే
నీ ప్రయాణము సాఫీగా సాగాలంటే, నువ్వు పరలోక రాజ్యంలో చేరాలనంటే నువ్వు చేయవలసింది ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన. ప్రభా, పరలోక రాజ్యం వెళ్ళే భాగ్యాన్ని నాకు ఈ ప్రభు అని మనం అందరం కూడా అడగాలి. ఎవరైతే ఆ విధంగా అడుగుతారో వారిని దేవుడు వారి యొక్క కోరికని మరి సిద్ధింపచేస్తాడు, వారి కోరిక నెరవేరుస్తాడు, పరలోక భాగ్యాన్ని ఆయన దయచేస్తాడు. అటువంటి భాగ్యం మనందరికీ కలగాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, దురుద్దేశంతో అడుగుతున్నాము కాబట్టి నాయన ఈరోజు మేము అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదు నాయన, మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరట్లేదు ప్రభా. కాబట్టి నాయన సొలొమోను ప్రభా దురుద్దేశంతో కాకుండా ప్రభా ఈ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి మంచి జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేశాడు తండ్రి. ఆ జ్ఞానంతోనే అన్నీ ఇచ్చారు తండ్రి. కాబట్టి నాయన నా జీవితంలో కూడా నేను అనుకున్నటువంటి అన్నీ కూడా జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాబట్టి శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేసేవాడవని, నువ్వు ఆదుకునేవాడవని, పరలోక రాజ్యంలో చేర్చేవాడవని నేను శ్వాసంతో నమ్ముచున్నాను తండ్రి. కాబట్టి నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తున్నారో వారికి తగినటువంటి మంచి దీవెనలు ప్రభా వారికి దయచేయని ప్రభా. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో నైనా బాధపడుతున్నారో, ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతోనైనా బాధపడుతున్నారో వారందరి కోసమైనా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీనుడు, అల్పుడు, పాపాత్ముడటువంటి నా పాపి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి కూడొచ్చిన వింటున్నాడు ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత నానబట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.